భారతదేశంతో శాంతి చర్చలు జరపడానికి పాకిస్తాన్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అయితే ఇందులో కాశ్మీర్ అంశం కూడా చేర్చాలన్న మెలిక పెట్టారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమన్న విషయం జగమెరిగిన సత్యం అయినప్పటికీ అరిగిపోయిన రికార్డులాగా ఎప్పుడూ కాశ్మీర్ పాట పాడుతూనే ఉంటుంది పాకిస్తాన్. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవటం పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య. ఈ విద్యకు సంబంధించి ప్రపంచ దేశాల మధ్య పోటీ అంటూ ఎవరైనా నిర్వహిస్తే మొదటి బహుమతి పాకిస్తాన్ ఎగరేసుకుపోతుంది. ఇందులో రవ్వంత అతిశయోక్తి కూడా లేదు. పాకిస్తాన్ నిరంతరం భారతదేశంపై ద్వేషభావంతోనే ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. అంతేకాదు, పాకిస్తాన్ బడ్జెట్ లో రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులే ఉంటాయి. అయితే మౌలిక వస్తువుల కల్పన, అభివృద్ధి, విద్య, వైద్య రంగాలకు చాలా తక్కువ కేటాయింపులు ఉంటాయి. దీనికి ప్రధాన కారణం భారత్తో ఎప్పుడు యుద్ధం వచ్చినా ధీటుగా సమాధానం చెప్పడం అనేది పాకిస్తాన్ విదేశాంగ విధానం. ఇందులో భాగంగానే బడ్జెట్ లో డిఫెన్స్ కు సింహభాగం కేటాయిస్తూ ఉంటుంది పాకిస్తాన్. భారత్తో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ తాజాగా శాంతి మంత్రం జపించింది. భారత్తో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తాజాగా పేర్కొన్నారు. సహజంగా పాకిస్తాన్ ఇటువంటి ప్రకటనలు చేయదు. ఎందుకంటే భారత్తో ఎప్పుడూ పాకిస్తాన్ శాంతి కోరుకోదు. పూర్తిస్థాయి యుద్ధం కాకున్నా రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని ఇస్లామాబాద్ పాలకులు కోరుకుంటారు. ఇలా కోరుకోవటంలో రాజకీయ కోణం కూడా ఉంది. పాకిస్తాన్ ప్రజలు అనునిత్యం ఎదుర్కొనే సమస్యలు బోలెడని ఉన్నాయి. పాకిస్తాన్ కు భారత్ తో పాటే స్వాతంత్ర్యం వచ్చింది అంటే 76 సంవత్సరాలన్నమాట. ఈ 76 సంవత్సరాల్లో భారత్ అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతోంది. అంతేకాదు, అనేక రంగాల్లో భారత్ స్వావలంబన సాధించింది. ఆసియా వరకు చైనాతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి భారత్ ఎదిగింది. భారత్ ఇలా అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం నిత్యం సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. అభివృద్ధి అనేది పాకిస్తాన్ లో కాగడా పెట్టి వెతికినా కనిపించదు. అంతేకాదు, పాకిస్తాన్ లో రాజకీయ నాయకత్వానికి, సైన్యానికి అసలు పడదు. సైన్యం వద్దు అనుకుంటే సదరు పాలకుడు ఎవరైనా కేసులు ఎదుర్కోవాల్సిందే, జైళ్లకు వెళ్లాల్సిందే. క్రికెటర్ కమ్ పొలిటీషియన్ ఇమ్రాన్ ఖాన్ ఎపిసోడే ఇందుకు ఉదాహరణ. ఇక పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తాజాగా ప్రతిపాదించిన శాంతి చర్చల విషయానికి వద్దాం. భారత్తో శాంతి చర్చల్లో కాశ్మీర్ అంశాన్ని కూడా చేర్చాలని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. వాస్తవానికి ఇదొక పనికిమాలిన డిమాండ్. కాశ్మీర్ తమ దేశ అంతర్భాగమన్న విషయం జగమెరిగిన సత్యం. అంతేకాదు, ఇదే విషయాన్ని భారత్ అనేకసార్లు స్పష్టం చేసింది. దేశ విభజన సమయంలో భారత్ లో విలీనం కావడానికి అప్పటి కాశ్మీర్ ప్రజలు, అలాగే అప్పటి హిందూ రాజు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో కాశ్మీర్ ప్రాంతం భారత్లో విలీనమైంది. 76 సంవత్సరాల నుంచి భారత్లో అంతర్భాగంగా కొనసాగుతోంది. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించదు. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై కూడా కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ పదే పదే ప్రస్తావిస్తుంటుంది. ఇతర దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది.